హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్, వెల్కమ్ టు ఫైనాన్స్ పాయింట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో హై అప్రూవల్ ఛాన్స్ ఉన్న కొన్ని క్రెడిట్ కార్డ్ గురించి అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనకి మార్చి మంత్ అనగానే టార్గెట్స్ రీచ్ అవ్వడానికి కొన్ని బ్యాంక్స్ అన్ని కూడా వాళ్ళకి క్రెడిట్ కార్డ్స్ ఫాస్ట్ అప్రూవల్స్ ఇస్తాయి. అలాగే లోన్స్ మనకి క్విక్గా ప్రొవైడ్ చేస్తుంటాయి. మరి ఈ వీడియోలో మనకు కొన్ని బ్యాంక్స్ నుంచి ఫాస్ట్గా అప్రూవ్ చేయటువంటి కొన్ని క్రెడిట్ కార్డ్ గురించి అయితే మీకు చెప్తాను. ఈ క్రెడిట్ కార్డ్స్ చాలా మందికి బేసిక్ లేదా ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్స్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో వాడిని పికప్ చేస్తాను నేను. మరి ప్రీమియం లెవెల్ క్రెడిట్ కార్డ్స్ మనకైతే ఎక్కువగా మంది తీసుకోవట్లేదు. సో వాటి గురించి నేను ఇక్కడ రికమెండేషన్ చేయట్లేదు. మరి అలా చేయకుండా మనకి ఈ మార్చ్ ఎండింగ్ లోపల లేదంటే ఏప్రిల్ లోపల ది బెస్ట్ అనిపించే విధంగా అప్రూవల్స్ ఏవైతే ఇస్తాయో వాటి గురించి తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మరి వీడియో స్టార్ట్ చేయడానికి ముందు చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, దాని నుంచి కూడా మీరు నన్ను ఫాలో అప్ చేసుకోవచ్చు. మరి మ్యాటర్లోకి వచ్చినట్టయితే ఇప్పుడు మనం మాట్లాడకపోయే ప్రతి క్రెడిట్ కార్డ్ సంబంధించి వాడి యొక్క డైరెక్ట్ అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా వాటిని అప్లై కూడా చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నట్టయితే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మరి ఈ హై అప్రూవల్ ఛాన్సెస్ ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్స్ ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఫెడరల్ బ్యాంక్ ఒక స్కేపియా క్రెడిట్ కార్డ్ గురించి. ఇన్ఫాక్ట్ నేను చెప్పే ప్రతి క్రెడిట్ కార్డ్ సంబంధించి డీటెయిల్గా సపరేటెడ్గా వీడియోస్ అయితే చేస్తాను, మీరు కావాల్సిన నా ఛానల్ చెక్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ స్కేపియా క్రెడిట్ కార్డ్ గురించి మనం మాట్లాడుకుంటే స్కేపియా అప్లికేషన్ యూస్ చేసుకొని మీరు ఎవరైతే క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకుంటారో వాళ్ళకి అప్రూవల్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. అలాగే ఇది ఒక లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. జనరల్గా మనకు స్కేపియా అనేది ఒక కంపెనీ గైస్. మరి ఇది ఒక కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ విత్ ఫెడరల్ బ్యాంక్. సో ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు స్కేపియా వాళ్ళు కలిసి మనకి ఈ క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి స్కేపియా కాయిన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మరి మీరు ఈ స్కేపియా క్రెడిట్ కార్డ్ని అప్లికేషన్ యూస్ చేసుకుని ట్రావెల్ బుకింగ్ మీద ఎస్పెషల్లీ మీరు స్పెండ్ చేస్తారంటే 20% వరకు మీకు ఈ స్కేపియా కాయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే మీరు అప్లికేషన్ సంబంధించి కాకుండా ఆన్లైన్ స్పెండ్స్ ఏమైనా చేశారంటే దీనికి ఒక 10% వరకు స్కేపియా కాయిన్స్ వస్తుంటాయి. ఇక్కడ 5 స్కేపియా కాయిన్స్ ఈక్వల్స్ టు 1 రూపీ. ఈ స్కేపియా కాయిన్స్ అన్ని కూడా మళ్ళీ మీరు ఈ స్కేపియా అప్లికేషన్ యూస్ చేసుకుని రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. బయట ఎక్కడ కూడా ఈ కాయిన్స్ మనకు పనిచేయవు. అలాగే స్కేపియా క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుని మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ కూడా చేసుకోవచ్చు. లైక్ రూపే క్రెడిట్ కార్డ్ ఇది. దీని కూడా మనకి క్యాష్ బ్యాక్ అనేది ఇస్తూ ఉంటారు. మరి దీంట్లో ఉన్న ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మనకి 0 మార్క్ ఆఫ్ ఫీ ప్రొవైడ్ చేస్తారు. మీరు ట్రావెల్ ఏమన్నా అంటే ఎయిర్ ట్రావెల్ చేసి మీరు అదర్ కంట్రీస్ వెళ్ళినప్పుడు అబ్రాడ్ లో కూడా మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుని ఏమైనా ట్రాన్సాక్షన్ చేసుకున్నారంటే లైక్ మన రూపీస్ లో కాకుండా యూరోస్ లో కానీ లేదంటే డాలర్స్ లో కానీ మీరు ట్రాన్సాక్షన్ చేసుకుంటారు, మీకు 0 మార్క్ ఆఫ్ ఫీ అనేది పడుతుంది. ఇది బెస్ట్ ఆప్షన్. అలాగే దీనికి అన్లిమిటెడ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ మీకు కాంప్లిమెంట్ గా ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇక్కడ విషయం ఏంటంటే మీరు నెక్స్ట్ మంత్ లో ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ తీసుకోవాలనుకుంటే ఈ మంత్ మినిమం ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో ఇది కూడా రీసెంట్ గా మనకి డివాల్యుయేషన్ వచ్చింది. లేకపోతే అంతకుముందు ఒక రూపాయి కూడా ఖర్చు చేయకుండానే డైరెక్ట్ గా డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ మనకు ఫ్రీగా లభించేవి. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ట్రావెల్ చేసే వాళ్ళకు ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ ఇది. అలాగే యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకునే వాళ్ళకి కూడా మనకి ఎంతో కొంత క్యాష్ బ్యాక్ ఇది అందిస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్ ముందు నుంచి కూడా చాలా ఫాస్ట్ గా అప్రూవ్స్ అయితే ఇస్తుంది. మరి ఇప్పుడైతే దీని డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తుంది, దీనికి సంబంధించి కావాలంటే అప్లై చేసుకోండి. సెకండ్ది కివీ క్రెడిట్ కార్డ్. కివీ అప్లికేషన్ యూస్ చేసుకుని ఎవరైనా ఈ క్రెడిట్ కార్డ్ మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాం కదా, అక్కడి నుంచి మీరు వెళ్ళారంటే మీకు కొంత రెఫరల్ అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇది ఒక కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ విత్ ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్ లో కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ చాలా ఫాస్ట్ గా అప్రూవ్స్ వస్తాయి. లైక్ ఎస్ బ్యాంక్ ఒక నార్మల్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. సో వాటితో పోల్చుకున్నట్టయితే కివీ కావచ్చు, లేదంటే పాప్ క్లబ్ క్రెడిట్ కార్డ్ కావచ్చు, ఎస్ బ్యాంక్ రియో క్రెడిట్ కార్డ్, ఇవన్నీ కూడా మనకి చాలా ఫాస్ట్ గా అప్రూవల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఇంకో విషయం ఏంటంటే ఈ కివీ క్రెడిట్ కార్డ్ అనేది ఒక వర్చువల్ క్రెడిట్ కార్డ్. ఇక్కడ మనకి ఫిజికల్ క్రెడిట్ కార్డ్ ఉండదు. ఇది కూడా ఒక లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. ఇది 0 చార్జెస్ అయితే పడతాయి. ఎప్పుడు కూడా రూపాయి చెల్లించాల్సిన పనులు అయితే లేదు. ఒకసారి కార్డ్ అప్రూవల్ వచ్చిందంటే అది మీకు ఫ్రీ లైఫ్ టైం. ఇంకా దీంట్లో మనకు కివీ రూపంలో క్యాష్ బ్యాక్ అనేది అర్న్ చేసుకోవచ్చు. అంటే కివీ కాయిన్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఎలా ఉంటుందంటే మీరు ఏదైనా యూపీఐ ట్రాన్సాక్షన్ లాంటివి చేసుకున్నారంటే ఇక్కడ మినిమం 2% వరకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా కివీ కాయిన్స్ రూపంలో వస్తుంటాయి. మళ్ళీ మీరు కివీ అప్లికేషన్ వెళ్ళి అక్కడ ఏమైనా ట్రాన్సాక్షన్ చేసుకుని వాటిని రిడీమ్ చేసుకోవచ్చు. ఇక్కడ 4 కివీ కాయిన్స్ ఈక్వల్స్ టు 1 రూపాయితో సమానం. దాంతోపాటు రిడీమ్ చేసుకునేటప్పుడు మీరు 50 రూపీస్కి ఒక కివీ కాయిన్ అయితే పొందగలరు. ఇలా అనమాట. సపోజ్ మీరు 49 రూపీస్ స్పెండ్ చేశారంటే కివీ కాయిన్ రాదు. మినిమం 50 రూపీస్ స్పెండ్ చేయాలి. ఆ తర్వాత 100 రూపీస్ స్పెండ్ చేయాలి, 2 కివీ కాయిన్స్. తర్వాత 150 రూపీస్కి 3 కాయిన్స్. 149 రూపీస్ చేసినా కూడా మీకు ఓన్లీ 2 కాయిన్స్ వస్తాయి, కానీ 3 అయితే రావు. ఎందుకంటే 150 కంటే తక్కువ ఉంది కాబట్టి 50 ఇంటూ 1 క్రెడిట్ కార్డ్ మీకు ప్రొవైడ్ చేస్తారు. సో 50 మల్టిపుల్ టైమ్స్ ఒక కివీ కాయిన్ రూపంలో మనకి వస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి స్పెషల్ గా బోనస్ రూపంలో మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ఈ రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా 5% వరకు క్యాష్ బ్యాక్ అన్లిమిటెడ్ గా ప్రొవైడ్ చేస్తానని చెప్తున్నారు. బట్ ఇదేంటంటే ఇక్కడ న్యూయన్ మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ అది కూడా 990 రూపీస్ పర్ ఇయర్ మనం స్పెండ్ చేసుకోవాలి. దానికి 5% ఆఫ్ కివీ కాయిన్స్ మీరు ఆన్లైన్ స్పెండ్ చేసుకున్నప్పుడు లైక్ యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకున్నప్పుడు వస్తుందని చెప్తున్నారు. కానీ ఫస్ట్ ఇయర్ కూడా ఈ 990 రూపీస్ ఛార్జెస్ ఉన్నాయి కదా, ఇవి వేవ్ ఆఫ్ అయితే అయిపోతున్నాయి చాలా మందికి. సెకండ్ ఇయర్ నుంచి మీకు ఈ ఛార్జెస్ అయితే పడతాయి. బట్ ఫస్ట్ ఇయర్ ఒకసారి వాడి చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. మీరు సంవత్సరం లోపల
ఎంతవరకు వర్త్ చేసేటువంటి క్యాష్ బ్యాక్ ఎర్న్ చేసుకోగలరని చెప్పి మీకు ఇష్టం మళ్ళీ నియర్ మెంబర్‌షిప్ మెయింటైన్ చేసుకోవచ్చు. లేదంటే ఆ మెంబర్‌షిప్‌ని మాత్రం క్యాన్సెల్ చేసుకోవచ్చు. మీ దగ్గర కార్డ్ అలానే ఉంటుంది. ఓవరాల్‌గా చూసుకుంటే ఇది యూపీఐ ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళకి బెస్ట్ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. డిస్క్రిప్షన్ లింక్ ఉంది. అప్లై చేసుకోండి. తర్వాత కార్డు మనకి సీఎస్‌బీ ఎడ్జ్ రూపే క్రెడిట్ కార్డ్. ఇది కూడా మనకి లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్. అలాగే ఇది ఒక రూపే క్రెడిట్ కార్డ్ కాబట్టి ఇవి యొక్క యూపీఐ ట్రాన్సాక్షన్‌కి మంచి క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తుంది. డైరెక్ట్‌గా 2% అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఒక 3 ఇన్ 1 క్రెడిట్ కార్డ్. లైక్ షాపింగు, ట్రావెల్ అలాగే డైనింగ్ సంబంధించి. ఈ మూడిటికి సంబంధించి మనం స్విచ్ చేసుకోవచ్చు. అందుకే దీనికి 3 ఇన్ 1 క్రెడిట్ కార్డ్ అని పేరు. లైక్ షాపింగ్ అనుకోండి, గ్రాసరీస్ కావచ్చు, డిపార్ట్మెంటల్ స్టోర్స్ కావచ్చు, ఆన్‌లైన్ కావచ్చు. దానికన్నిటికి 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. లైక్ డైనింగ్ అనుకోండి, మీరేమన్నా ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు, రెస్టారెంట్స్‌కి వెళ్ళొచ్చు, ఫుడ్ డెలివరీ పెట్టుకోవచ్చు. అలాగే ట్రావెల్ చేస్తున్నారనుకోండి, హోటల్స్, ఫ్లైట్స్, తర్వాత టికెట్స్, ట్రైన్ టికెట్స్ ఇవన్నీ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇలా ఒక 3 మంత్స్‌కోసారి ఒకసారి మీరు లాక్ చేసుకున్నారనుకోండి, ఇప్పుడు సపోజ్ ట్రావెల్ చేస్తున్నారు. ట్రావెల్ మోడ్‌లో దీన్ని పెట్టుకోవచ్చు. స్విచ్ చేసుకున్నారంటే ఇది ఒక 3 మంత్స్ పనిచేస్తుంది. 3 మంత్స్ వరకు మీరు అన్‌లిమిటెడ్ ట్రావెల్ 2% వరకు క్యాష్ బ్యాక్ ఎర్న్ చేసుకోవచ్చు. దాంతో పాటు మీరు మళ్ళీ డైనింగ్ సంబంధించి దీన్ని స్విచ్ చేసుకున్నారంటే అదొక 3 మంత్స్ పాటు మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డైనింగ్‌లో మీరు ఏమైనా ట్రాన్సాక్షన్ చేస్తే 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇక చివరగా మనకి షాపింగ్ సంబంధించి షాపింగ్ మోడ్‌లో వెళ్లారంటే అక్కడ కూడా 2% క్యాష్ బ్యాక్ మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఇక ఇలా కాకుండా ఈ 3 కేటగిరీస్ కాకుండా వేరే అదర్ దాన్ ఏమైనా ట్రాన్సాక్షన్ చేస్తారంటే ఇక్కడ 0.4% వరకు అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్ మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పటికైతే ఈ క్రెడిట్ కార్డ్ లైఫ్ టైమ్ ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నారు. మేబీ ఈ ఫ్యూచర్‌లో ₹1000 చార్జెస్ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. కాబట్టి త్వరపడండి. డిస్క్రిప్షన్ లింక్ ఉంది. అప్లై చేసుకోండి. తర్వాతది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డ్ గురించి తెలియని వాళ్ళు నాకు తెలిసి ఉండరు భయ్యా. చాలా పాపులర్ క్రెడిట్ కార్డ్ ఇది. ఇన్‌ఫాక్ట్ నా దగ్గర కూడా రీసెంట్‌గా వచ్చింది. కానీ దీని చార్జెసే ₹1000 ఉంటాయి. అంటే ₹990 చార్జెస్ పర్ ఇయర్ చెల్లించాల్సి ఉంటుంది. జాయినింగ్ ఫీ కూడా అంతే ఉంటుంది. ఇయర్లీ ఫీ కూడా అంతే ఉంటుంది. దీనికి వేవ్ ఆఫ్ లాంటివి ఏమీ ప్రొవైడ్ చేయలేదు. అయినా కూడా ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ ఇన్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌కి. డైరెక్ట్‌గా 5% అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకి పాయింట్స్ కానీ అంటే ఏమన్నా కివీ కాయిన్స్ కావచ్చు, లేదంటే ఇటువంటి కాయిన్స్ లాంటివి ఏముండవు. డైరెక్ట్‌గా క్యాష్ బ్యాక్ అనేది మీ యొక్క క్రెడిట్ కార్డ్ అకౌంట్‌లోకే బిల్లింగ్ స్టేట్‌మెంట్‌లో వచ్చేస్తుంది. సపోజ్ ఈరోజు బిల్ స్టేట్‌మెంట్ జనరేట్ అయిందంటే 1 ఆర్ 2 డేస్‌లో అడ్జస్ట్‌మెంట్ అనేది జరిగిపోతుంది క్రెడిట్ కార్డ్ అకౌంట్‌లోనే. సో చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. 5% క్యాష్ బ్యాక్ అనేది ఇక్కడ ఎటువంటి మర్చెంట్‌తో సంబంధం లేకుండా ఆన్‌లైన్‌లో ఏ ట్రాన్సాక్షన్ చేసుకున్నా కూడా మీకు వస్తుంది. ఇక ఆఫ్‌లైన్‌లో మీరేమైనా ట్రాన్సాక్షన్ చేస్తారంటే 1% క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తారు. మరి ఇక్కడ మనకి లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. పర్ మంత్ మీరు ఎంత ఎర్న్ చేసుకోవచ్చని. 5000 వరకు మాక్సిమం ఒక మంత్‌కి ఎర్న్ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ మనకి సాధ్యం కాదు. ఇంకా ఇక్కడ రెంట్‌కి ట్రాన్సాక్షన్స్ కావచ్చు, జ్యువెల్స్‌కి కావచ్చు, అట్లా యుటిలిటీ బిల్ పేమెంట్స్ ఇవన్నీ కూడా అలాగే ఫ్యూయల్ సంబంధించి ఎక్సెప్షన్స్ అయితే ఉంటాయి. వాటి మీద మనం ఎటువంటి ట్రాన్సాక్షన్ చేసుకున్నా కూడా మనకి క్యాష్ బ్యాక్ అయితే రాదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దాంతో పాటు మనం ₹1000 చార్జ్ చేసినా కూడా ఇక్కడ మనకి డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంచ్ యాక్సెస్ లాంటివి ఏమీ రావు. ఇవన్నీ కూడా మనకి దీంట్లో ఎక్స్‌ట్రాగా లేవు. అయినా కూడా మార్కెట్‌లో ఎస్‌బీఐకి సంబంధించి ది బెస్ట్ అప్రూవల్స్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉన్న క్రెడిట్ కార్డ్‌లో ఇది కూడా ఒకటి. సో డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. అప్లై చేసుకోండి. నెక్స్ట్ యాక్సిస్ సంబంధించి ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్. ఇదొక కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్. యాక్సిస్ వాళ్ళు ఫ్లిప్‌కార్ట్‌తో టై అప్ చేసుకొని ఈ క్రెడిట్ కార్డ్ లాంచ్ చేస్తారు. దీని యొక్క చార్జెస్ $499 ప్లస్ జీఎస్టీ ఉంటాయి. మరి జాయినింగ్ ఫీ అలానే ఉంటుంది. ఆ తర్వాత యాన్యువల్ ఫీ కూడా అంతే ఉంటుంది. కానీ దీంట్లో వెల్కమ్ బెనిఫిట్స్ చాలా వరకు ఉంటాయి మనకి. లైక్ మీరు స్విగ్గీలో ₹100 ఆఫర్ పొందవచ్చు. అలాగే ₹500 వర్త్ చేసే ఫ్లిప్‌కార్ట్ వోచర్ ప్రొవైడ్ చేస్తుంది. వితిన్ 30 డేస్‌లో మీరు ఏమైనా ట్రాన్సాక్షన్ చేశారంటే మళ్ళీ ఆ వోచర్‌ని మీరు షాపింగ్ పర్పస్ కోసం ఫ్లిప్‌కార్ట్‌లోనే ₹500తో యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇయర్ మనకు ఈ కార్డ్ ఫ్రీగా వచ్చినట్టు. మరి దీని యొక్క ఫీచర్స్ అందరికీ తెలిసిన విషయమే. 5% అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తుంది ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసినట్టయితే. అలాగే క్లియర్ ట్రిప్‌లో కూడా. ఇంతకుముందు మనకి మింత్రాలో దీంట్లో ఉండింది. కానీ ఇప్పుడు మింత్రాలో తీసేశారు. తర్వాత 4% క్యాష్ బ్యాక్ దీని యొక్క కొన్ని మర్చెంట్స్ అయితే ఉన్నాయి. లైక్ పీవీఆర్ కావచ్చు, కల్ట్ ఫిట్ కావచ్చు, అలాగే స్విగ్గీ, ఊబర్ ఇటువంటి వాటిలో మనకి ఒక 4% వరకు క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇక అదర్ ఏమైనా స్పెండ్ చేస్తారంటే 1% అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఒక ది బెస్ట్ ఆప్షన్ ఏందంటే మనకు ఒక ఎయిర్‌పోర్ట్ లాంచ్ యాక్సెస్ డొమెస్టిక్‌లో మనకు ప్రొవైడ్ చేస్తారు కాంప్లిమెంటరీగా. అది కూడా ఇక్కడ డీవాల్యుయేషన్ చేయడం ద్వారా యాక్సిస్‌లో ఇంతకుముందు డీవాల్యుయేషన్ చాలా జరిగాయి. 50,000 పర్ క్వార్టర్ మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మీకు డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ కాంప్లిమెంట్‌గా రావాలనుకున్నట్టయితే. అంటే 3 నెలలకు గాను మీరు ₹50,000 ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసిన స్పెండ్ చేసినట్టయితే దాని తర్వాత మీకు ఎలిజిబుల్ అయితే అవుతారు డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్‌కి. ఇదైతే అన్ని యాక్సిస్ క్రెడిట్ కార్డ్స్‌కి ఇలానే ఉంది. అయినా కూడా మార్కెట్‌లో బాగా చలనం అవుతోంది ఇది. ఎందుకంటే ఫ్లిప్‌కార్ట్‌లో మన ఇండియాలో ఈ కామర్స్ స్టోర్స్‌లో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఫ్లిప్‌కార్ట్. అందుకే దాంట్లో ఎక్కువ ట్రాన్సాక్షన్ జరుగుతాయి కాబట్టి ఈ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ కోసం ఎక్కువ మంది ఎగబడడానికి రీజన్ ఏందంటే ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్కువగా షాపింగ్ వాళ్ళు చేయడం వల్ల. మరి డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి డైరెక్ట్‌గా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫైనల్‌గా బోనస్ రూపంలో ఐసీఐసీఐ సంబంధించి ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్. దీంట్లో ₹1 మీరు జాయినింగ్ ఫీ కానీ, యాన్యువల్ ఫీ కానీ కట్టాల్సిన పని లేదు. దీని ద్వారా మనకి ఎటువంటి ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ అయితే రావు. లైక్ 2 రివార్డ్ పాయింట్స్ మీరేమన్నా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి వస్తాయి. ఇక్కడ 2 రివార్డ్ పాయింట్స్ రూపంలో మనకి రిటైల్ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి వస్తుంది. అలాగే ఒక రివార్డ్ పాయింట్ మీరు యుటిలిటీ గాని, ఇన్సూరెన్స్ పేమెంట్స్ గాని చేసుకున్నారంటే ఈ విధంగా రివార్డ్ సెలక్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ రివార్డ్ పాయింట్ ఈక్వల్స్ టు 0.20 పైసలతో సమానం. దీని మించి పెద్దగా దీంట్లో మనకి ఎక్కువగా చెప్పుకోవడానికి ఫీచర్స్ ఏమిలో చాలా బేసిక్ లేదా ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు.
అలాగే ఇక్కడ యుటిలిటీ స్పెండ్స్‌కి అలాగే ఇన్స్యూరెన్స్ సంబంధించి ఇవన్నీ కూడా ఒక 40,000 లిమిట్ అయితే పెట్టారు. అంతకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ మీరు చేస్తున్నారంటే ఈ రివార్డ్ పాయింట్ కూడా మీకు రాదు. సో, చూసుకున్నట్టయితే ఎవరికి కూడా ఇంతవరకు క్రెడిట్ కార్డ్ లేదు. చాలా తక్కువ ఇన్‌కమ్ ఉంది. మనకు క్రెడిట్ కార్డ్ వస్తుందా లేదా అని ఎవరైతే స్ట్రగల్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ ఐసీఐసీఐ ది ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్ ది బెస్ట్ అనే ఆప్షన్ చెప్పుకోవచ్చు. ఐసీఐసీఐలో ఫస్ట్ ఇదే ఆఫర్ చేస్తున్నారు అందరికి. కాబట్టి హై అప్రూవల్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి డిస్క్రిప్షన్‌లో దీన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. కావాలంటే మీరు అప్లై చేసుకోండి. సో, ఓవరాల్‌గా ఇవి గైస్ నేను చెప్పదలుచుకున్నటువంటి ది బెస్ట్ అప్రూవల్ క్రెడిట్ కార్డ్స్ ఇప్పటి టైంలో. ఇవి కాకుండా మళ్ళీ కొన్ని ఉన్నాయి. లైక్ హెచ్‌డీఎఫ్‌సీ బిజ్ క్రెడిట్ కార్డ్ చాలా ఫాస్ట్‌గా అప్రూవల్స్ అయితే వస్తుంది. అలాగే టాటా న్యూ ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్ కూడా ఫాస్ట్‌గా ఇస్తున్నారు. దాంతో పాటు యెస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డ్ కావచ్చు, లేదంటే ఐడీఎఫ్‌సీ ఫస్ట్ వావ్ క్రెడిట్ కార్డ్ కావచ్చు. ఇలా చాలా అయితే ఉన్నాయి. సో, వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో కొన్ని యాడ్ చేస్తాను. వీటిలో మీకు నచ్చిన క్రెడిట్ కార్డ్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓవరాల్ అయితే గైస్ వీడియో మీకు డామ్ షూర్‌గా మీకైతే యూజ్ అయింది అనుకుంటాను. ఎవరైతే బిగినర్స్ ఉంటారో క్రెడిట్ కార్డ్స్ కావాలని చూస్తున్నారో మరి వారందరూ వీటిలో ట్రై చేసుకోవచ్చు. ఓవరాల్‌గా మీకు వీడియో యూజ్‌ఫుల్ అయినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తుంటాను ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.